రైట్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంజూర్ నగర్లోని 209 సర్వే నెంబర్లోని నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు అధికారులు. వారం రోజుల్లోగా ధ్రువపత్రాలు చూపించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అధికారులు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంజూర్ నగర్లోని 209 సర్వే నెంబర్లోని నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు అధికారులు. వారం రోజుల్లోగా ధ్రువపత్రాలు చూపించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 209 సర్వే నెంబర్లోని నిర్మాణాలను ఆపేయాలంటూ కూడా ఆదేశాలు మనకి వివరిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, తాజా మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లికి సంబంధించినటువంటి మంజూర్ నగర్ ప్రాంతంలో 2009 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలు కట్టాడని చెప్పేసి మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది అక్రమ కట్టడంగా కూడా గుర్తించి వెంటనే నిలిపివేసి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ పేరుతోటి నోటీసులు జారీ చేయడంతో ఒకసారిగా భూపాలపల్లి వార్తల్లోకి వచ్చింది. గండ్ర వెంకటరమణారెడ్డి మొన్నటి వరకు కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేశాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మొన్నటి కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇట్లా ఇది కక్ష సాధింపు చర్యగా అని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి అటు మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు లోతుగా అధ్యయనం చేసి 2009 సర్వే నెంబర్ లో గండ్ర వెంకటరమణారెడ్డి నేరుగా చేపట్టిన ఆ నిర్మాణాలు మాత్రం ఇవి అక్రమ కట్టడాలు అని చెప్పేసి తేల్చినాకనే నోటీసులు జారీ చేశామని చెప్పేసి ఇటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే అటు ఇప్పటికే రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు భాగవతాలు ఒక్కొక్కటిగా బయట వెంకటరమణారెడ్డి ఏమైనా స్పందించారా ఈ నోటీసులకు సంబంధించి? మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఇంకా ప్రస్తుతానికైతే ఈ అంశం మీద ఇద్దరు గండ్ర దంపతులు ఎవరు కూడా స్పందించలేదు ఆశ. కానీ వాళ్ళ అనుచరులు అయితే చెప్తున్నదైతే కక్ష సాధింపు చర్య అని చెప్పేసి వాళ్ళ అనుచరులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళైతే నేరుగా మీడియా ముందుకు కానీ బయటికి కానీ ఎలాంటి పత్రికా ప్రకటన కానీ ఇప్పటివరకైతే విడుదల చేయలేదు. ఎందుకంటే అధికారికంగా మున్సిపల్ అది రెవెన్యూ శాఖ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అది అక్రమ కట్టడం అని తేల్చి నోటీస్ ఇచ్చారు కాబట్టి దీని మీద వాళ్ళు స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అక్రమ కట్టడం అని అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2009 సర్వే నెంబర్ లో వీళ్లకు ఎలాంటి అక్కడ భూమి కానీ ఎలాంటిది లేదు అనేది రెవెన్యూ శాఖ అధికారులు తేల్చారు. అక్రమ కట్టడము ఎలాంటి మున్సిపల్ శాఖ పర్మిషన్ తీసుకోలేదు. మంజునగర్ అనే ప్రాంతము పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతం కాబట్టి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అధికారికంగా పర్మిషన్స్ ఎలాంటివి తీసుకోకపోవడంతో అయితే ఇటు కట్టడం విషయంలో కానీ అటు భూమి విషయంలో కూడా రెండు కూడా అక్రమమే అనేది తేల్చారు ఆశ. దీంతో అయితే ఇటు నిజామాబాద్ లో షకీల్ కావచ్చు, అటు జీవన్ రెడ్డితో పాటు ఇటు గండ్ర వెంకటరమణారెడ్డి ఒక్కొక్క ఎమ్మెల్యేది భూభాగవతాలు అయితే బయటపడుతున్న పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.